ఆదికాండము 26-24. ఆ రాత్రియే, షల్ వి రీడ్ ఇట్ ఆల్ టుగెదర్ ప్లీజ్? ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. మధ్య భాగము, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. మొదటిది మనం చూస్తున్నాము, ఐజాక్ ఫియర్ నాట్. దెర్ ఈజ్ ఏ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద ఫియర్. ఈ భయపడుతున్న సందర్భంలో దేవుడు ఇలాంటి సదుపాయం చేశాడు. 26వ అధ్యాయం నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. రెండవది, ఇజ్రాయెల్ ఫియర్ నాట్. యెషయా 41:10 నుండి, ద ప్రామిసెస్ ఫర్ ఫియర్. భయములో ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి వాగ్దానములు ఇచ్చి నడిపిస్తూ వచ్చినాడు. 5 స్తంభాలు అక్కడ మనం చూస్తున్నాం. ఎలాగని రాత్రి ముగించాలి గనక మీరు భయపడొద్దండి, తొందరగానే ముగిస్తా. మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుండి 52 వరకు. మార్చి చూద్దాము. మార్చి చూద్దాం అన్నాడు. మీరు కూడా చదవండి, ఎందుకంటే వాక్యం చదవడానికి ఆశీర్వాదం ధన్యత ఉంది. రెవల్యూషన్ చాప్టర్ 1:3 says, blessed is he that readeth the word. తర్వాత heareth, keepeth తర్వాత సంగతి. అట్లీస్ట్ let us read and receive the blessing of God. Mark chapter 6:54 onwards responsively. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణికి అద్దనున్న బెత్షెదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అడిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. verse 50, 50వ వచనం. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని చెప్పాను. ఫియర్ నాట్, ఇట్స్ ఐ. దీనికి మనం ఒక పేరు పెడదాం, the presence of God in the time of fear. భయములో దేవుని యొక్క సన్నిధి. మనకి ఈ ప్యాసేజ్తో ఫియర్ నాట్ సిరీస్ ఈసారికి మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. చదువుకున్న వాక్య భాగము మనకు బాగా పరిచయము. యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి పంచిపెట్టిన తర్వాత, వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలకు వాటిని తిన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులను వెంటనే అక్కడి నుండి బయలుదేరి సముద్రం దాటి అవతలకు వెళ్ళాలని ఆజ్ఞాపించినాడు. వారు వెళుతుండగా తుఫాన్ ఎదురైంది. దోణి నడిపించుట్లో మిక్కిలి కష్టపడ్డారు. వారు భయంతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చూచి వారి దగ్గరికి వచ్చి పలకరించినాడు. ఆ తర్వాత ఆయన దోణి ఎక్కినాడు. ఇప్పుడు వారు
అద్దరికి చేరిరి. ఇది విషయం. ప్రయాణాలు క్రైస్తవ జీవితం సామాన్యం. అందుకే యాత్రికుడినైనా నేను ఈ బస్సులో కీర్తనలు పాటకు నీ కట్టలు నాకు హేతువులాయను. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ. క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం. ప్రయాణాలు 3 రకాలు. మొదటి రకము భూమి మీద ప్రయాణము, రెండవ రకము నీళ్ళ మీద ప్రయాణము, మూడవ రకము గాలిలో ప్రయాణం. ఈ 3 రకాలైన ప్రయాణాల్లో ఏ రకమైన ప్రయాణం కష్టము? భూమి మీద ప్రయాణం కష్టమా, సముద్రంలో ప్రయాణం కష్టమా, గాలిలో ప్రయాణం? గాలిలో ప్రయాణం అంటే విమానంలో ప్రయాణం కష్టమా? సాధారణంగా భూమి మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా కారు ప్రాబ్లం వచ్చినా, అంటే మీరు కారులో మాట్లాడాలి కదా, అందుకు ప్రాబ్లం వచ్చినా షోల్డర్లోకి వెళ్తారు, తర్వాత వేరే ఏదో మార్గం చూసుకొని బయటపడతారు. అయితే సముద్రంలో అలాంటి ప్రాబ్లం వస్తే ఇంక తప్పించుకునే మార్గం లేదు. అది గాలిలో ప్రాబ్లం వస్తే మనము విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా కుదుపులు వచ్చినాయనుకో, పైలట్ చెప్పాడు అనుకో, ఇప్పుడు విమానం చాలా కుదుపులు గుండా వెళ్తూ ఉంది, ఏమవుతుందో తెలియదు, మనం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఇంగ్లాండ్ దేశానికి వెళుతున్నాం, మీరే ప్రార్థన చేసుకోండి మీ దేవుళ్ళకి అని చెప్పాడు అనుకో. అప్పుడు మనం ప్రార్థన చేసుకునేలోగా ఒకవేళ జరగకూడదు జరిగితే ఎక్కడ ఉంటామో నాకంటే మీకు బాగా తెలుసు. కానీ ఈ 3 రకాలైన ప్రయాణాల్లో ఏ రకమైన ప్రయాణం కష్టం? సముద్ర ప్రయాణం కష్టమా, గాలి మీద ప్రయాణం కష్టమా, నేల మీద ప్రయాణం కష్టమా? సముద్ర ప్రయాణము కష్టం. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఓడ చిన్న భిన్నమైతే మన ఎదురుగా కనిపిస్తుంటాయి నీళ్లు, అలలు, తర్వాత అక్కడ సముద్రంలో షార్క్, చేపలు, ఇవన్నీ మన చుట్టూ నాట్యమాడుతున్నప్పుడు దాంట్లోకి వెళ్ళి పడిపోతే, పౌలు అన్నాడు కదా రోమాకి వెళుతున్నప్పుడు అపోస్తల కార్యాలు ఆఖరి అధ్యాయాల్లో, ఓడ బద్దలై చేరాలని ఎక్కడికి చేరాలో తెలియకుండా కష్టపడుతున్నప్పుడు దేవుడు వారిని ఎలాగ రక్షించున్నాడు. కనుక సముద్ర ప్రయాణం చాలా కష్టం. క్రైస్తవ జీవితము నేల మీద ప్రయాణం కాదు, గాలిలో ప్రయాణం అంతకంటే కాదు, ఇది సముద్ర ప్రయాణానికి పోలిక. అంటే కష్టాలన్నీ మన చుట్టే కనిపిస్తూ ఉంటాయి. స్పీడ్ ఎక్కువ పోదు. ఇది రోడ్డు మీద కారు పోయినంత పోదు, గాలిలో విమానం పోయినంత స్పీడ్ పోదు. ఏది? దోణి, పడవ ఒక యావరేజ్ స్పీడ్ పోతుంటుంది, మళ్ళీ ఎక్కువ స్పీడ్ పోదు, స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఆ స్పీడ్లోనే మనం ప్రయాణం చేస్తుండాలి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం కదా, అలలు రాకుండా ఎలాగుంటాయి, గాలి రాకుండా ఎలాగుంటుంది, తుఫాన్ రాకుండా ఎలాగుంటుంది, కనుక వస్తాయి. కనుక భయపడము అని అంటూ ఉంటాను. నేను మరలా చెప్తున్నా, బైబిల్లో గ్రేట్ క్యారెక్టర్స్, గొప్ప వ్యక్తులు కూడా భయపడినారు. అందుకే మొదట భయపడకమనే మాట అబ్రహాంతో ఆరంభించబడిందని చెప్పాము. పాత నిబంధన ముఖ్యంగా మొదటి పుస్తకమైన ఆదికాండంలోనే భయపడిన వ్యక్తులు ఉన్నారు. మోషే లాంటి వాడు భయపడినాడు. ఇంకా దావీదు లాంటి వాడు, సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడే భయపడిన సందర్భాల్లో ధైర్యం వచ్చినప్పుడు మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడినాడు. యెహోవా నా పక్షంగా ఉండగా నాకెవరు విరోధి అని. ధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నాడు. 3వ అధ్యాయం కీర్తనలో చూస్తే, నా చుట్టూ 10,000 మంది పడినా నేను భయపడను, తల్లిదండ్రులు నన్ను విడిచినా నేను భయపడిన అనే మాట 5 సార్లు చెప్పినాడు కనీసం కీర్తనల్లో. అలాగే భయపడినాను అనే మాట కూడా చెప్పాడు. కనుక 2 ఉంటాయి. నా శత్రువుల భయంలో నుండి నన్ను విడిపించుము. 34వ కీర్తన, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి. అంతకుముందు పై వచనంలో చూస్తే, నేను మొరపెట్టగా యెహోవా నా భయములన్నిటి నుండి నన్ను తప్పించిన, డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. అలాగే దానియేలు దగ్గరికి వస్తాం. దేవుని దూత దానియేలు దగ్గరికి వచ్చిన తర్వాత, దానియేలు నువ్వు భయపడలేదు నాన్న అన్నాడా? బైబిల్ ఏం రాయబడిందంటే, భయపడకుము. దానియేలు లాంటి కళలు, మర్మాలు బయలుపరిచేవాడికి భయం ఉంటే, కళలుంటే చెడ్డ కళలని భయపడి పరిగెత్తే మన సంగతి ఏంటి? క్యూజ్లో కూడా మనం చూసాం. పౌలు అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో రాయబడింది, భయపడకము, మౌనంగా ఉండక మాటలాడము, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. కనుక భయము మానవ సహజమే. మానవులు అంటే అది ఉంటుంది, విశ్వాసాలు అంటే ఇంకెక్కువ ఉండొచ్చు, పరిచయాలు ఉన్నామంటే ఇంకెక్కువ ఉండొచ్చు. కానీ దానికి రెమెడీ ఉంది, విరుగుడు ఉంది.
పాపం ఉంది, పాపం లేదని చెప్పలేం. పాపం ఉంది, దానికి విరుగుడు ఉంది, యేసు రక్తం. అలాగే భయం ఉంది, దానికి విరుగుడు ఉంది. ఏంటది? దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ దీన్ని బట్టి మనం ఆధారం చేసుకుంటే సరే. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం రావటానికి ప్రయత్నం చేస్తే, ఆయన జనసమూహమును పంపివేనంతలో దోణి ఎక్కి అద్దనున్న బెచ్చదాకా ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసిను. ఇక్కడ దేవుని గురించి ఒక 5 లక్షణాలు మాత్రమే మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. వెంటనే బలవంతం చేసిను. బలవంతం చేసే దేవుడు, కన్స్ట్రైనింగ్ గాడ్. ఎక్కడి నుండి ఎక్కడికి బలవంతం చేస్తున్నాడు? ఇప్పుడు దాకా మంచి 1000 మందికి రొట్టెలు పంచిపెట్టినారు, చాలా చక్కగా సంతోషంగా సరదాగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఈ 12 మందినే బలవంతం చేస్తున్నారు. తిని వెళ్ళిపోయిన 5000 మంది ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు, వెళ్ళి పడుకొని ఉంటారు. మరి వాళ్ళు బలవంతం చేయడే. దేవుడి దగ్గర రకరకాల మనుషులు వస్తారు. దేవుడు కొంతమందిని బలవంతం చేస్తాడు, అందరిని బలవంతం చేయడు. అది కూడా ఎప్పుడు బలవంతం చేసాడు? వెంటనే బలవంతం చేశాడు. వెంటనే అంటే ఏంటి? ఇమ్మీడియట్లీ. మనకు వెంటనే పదం ఇష్టం ఉండదు, మనకు ఆలస్యం అంటే చాలా ఇష్టము. ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం అంటే చాలా ఇష్టము. మీకు తెలుసు కదా, బైబిల్లో ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క పేటెంట్ వర్డ్ ఉంటుంది. వెంటనే అనే పదం బైబిల్ ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? మార్కు సువార్త దాదాపు 40 సార్లకు పైగానే రాశారు. మీరు మొదటి అధ్యాయం చదివినారనుకో, కనీసం 10 సార్లు అయినా ఆ మాట ఉంటుంది, వెంటనే 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 వెంటనే. మార్కు చాలా యవనస్తుడు. ఎందుకు వెంటనే పదం ఆయనకి ఇష్టము? ఎందుకంటే ఆయన బర్నబాబుతో కలిసి పరిసరలోకి వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి ఆయన వాపసు వచ్చినాడు. ఇప్పుడు తిరిగి పౌలు ఏమన్నాడంటే, మార్కును వెంట పెట్టుకొని రమ్మా, ఆయన నాకు ఇష్టమైన వాడు అన్నాడు. మార్కు వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక సువార్తను ప్రభు కొరకు ఆయన తీసుకొని వచ్చినాడు. కనుక వెంటనే రెస్పాండ్ అయితే కలిగే ఆశీర్వాదం ఏంటో బహుశా యవనస్తులు మార్కు కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది కొత్త నిబంధనలో. అందుకనే వెంటనే వెంటనే వెంటనే, ఇమ్మీడియట్లీ 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 ఈజ్ ఎ కీ వర్డ్ ఇన్ ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్. వెంటనే బలవంతం చేసిను. ఎంత పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు మనం నిన్న ఈరోజు ఇంత అలసిపోయాము. కానీ శిష్యులు 5000 మందికి పంచిపెట్టారు. పురుషులకి ఎంతమంది? 12 మంది. 12 మంది 5000 మందికి పంచిపెట్టగలరా? చేసే సంగతి వదిలేయండి, అలాగ పంచిపెడతారు. మరి పంచిపెడితే వాళ్ళంతా ఏమైపోయింది? అలా హూనమైపోయింది. రెక్కలు చెక్కలు ముక్కలు అన్నీ అయిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళని మీరు రెస్ట్ తీసుకోండి, మంచి భోజనం చేయండి, హ్యావ్ ఎ గ్రేట్ వెకేషన్ ఇన్ హవాయ్ ఐలాండ్స్ అండ్ ఫ్లోరిడా బీచ్ అని పంపించడానికి బదులుగా మీరు వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి. వాళ్ళేమో తినేసి ఇళ్ళకి పోతే వీళ్ళేమో తినేసి అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఊరోళ్ళు వచ్చింటారు. ఎవరు? పేతురు ఊరోళ్ళు, యోహాను, యాకోబు, సీమోను, వీళ్ళంతా ఊరోళ్ళు వచ్చింటారు కదా. మనకు కొద్దిగా ఎగ్జిబిషన్ ఎట్లయినా ఎక్కువ కదా. మా ఊరోళ్ళు చేయమన్నా అంతా మీదే. అసలు మీరు లేకపోతే మీటింగ్లే లేవు. అబ్బా, ఏం చెప్పాడు మీ యేసుప్రభు వారు! మీరు రొట్టెలు పంచిపెట్టారు, చేపలు పంచిపెట్టారు, ఎంత రుచిగున్నా. అలాంటి వరల్డ్ క్లాస్ భోజనం ఎక్కడ లేదు. ఎల్టన్లో లేదు, షెరటన్లో లేదు, ఏటన్లో లేదు, ఇక్కడే ఉంది అని రకరకాలుగా ఇంకా పొగిడేసినారేమో. యేసుప్రభు ఇవన్నీ చూసేసేయడం, ఇంకా ఉంటే ఇంకెక్కువైపోతారు వీళ్ళు, ఇక్కడి నుండి పంపించేసి వెళ్తే అనుకున్నాడేమో. సాధారణంగా మీటింగులు జరిగిన తర్వాత మనం రెస్ట్ కావాలనుకుంటాం. కానీ ఇక్కడేముందంటే ప్రయాణం జరుగుతూ ఉంది. బలవంతం చేసిను అంటే ఏమని అర్థం? ఇష్టం లేదని అర్థం కాదు. ఎవరిని బలవంతం చేస్తాం? ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేస్తాం. ఇష్టం ఉండే వాళ్ళని ఎందుకు బలవంతం చేస్తాం? ఒక్కసారి మాట చెప్తే, వుడ్ యూ లైక్ టు హ్యావ్ డిన్నర్? నో. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. ఇండియాలో అలా కాదు. లేదా, తిందురండి. అరే, ఇంటికి వచ్చారు, భోజనం చేయకుండా ఎలాగ వెళ్తారు? పర్లేదులేండి, చేసి వచ్చాము. అయ్యో బ్రదర్, మీరు చేయకపోతే ఎలాగండి? మనం బలవంతం చేస్తారు. ఇంక తినేదాకా తిని వచ్చానంటే తిన్నోళ్ళు ఎంత తింటారులేండి, కొద్దిగా తినిపోదురండి అంటే. బలవంతం, కన్స్ట్రైనింగ్ ఈజ్ ద బిబ్లికల్ లాంగ్వేజ్. అందుకే ఇక్కడ బలవంతం అనేది ఏముండదు. ఎవరికి ఆల్ హ్యావ్ అ ఫ్రీడమ్. తింటారా? తినండి. పడుకుంటారా? పడుకోండి. బట్టలు వేసుకుంటారా? వేసుకోండి. వస్తారా? రండి. రాలేదా? ఓకే, ఇట్స్ ఆల్ గుడ్, గ్రేట్. రాలేదంటే గ్రేట్ అంటారు, రాలేదంటే గుడ్ అంటారు. ఇదేం లాంగ్వేజ్? వాట్ ఈస్ దిస్? నేను ఎందుకు రాలేదు అంటే రాలేదండి పని. ఓ గ్రేట్, అమేజింగ్, అవసరం. లాంగ్వేజ్ వచ్చింది, మరి ఎట్లా మాట్లాడితే ఎట్లా? రాలేదు దానికి గ్రేటా? రాలేదు దానికి గుడ్డా? The Bible is not that way. It's not a spoken language. It's a spirit-filled language. అందుకే బలవంతం చేస్తాడు ప్రభువు వారు. మనల్ని ఎప్పుడు బలవంతం చేస్తాడు? ఎవరిని బలవంతం చేస్తాడు? ఎవరైతే తన చిత్తంలో ఉండి తనతో పాటుంటారు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి 2 రకాలు వస్తారు. ఒక రకం ఏంటంటే గొప్ప జన సమూహం, ఇంకో రకం ఏంటంటే 12 మంది శిష్యులు. గొప్ప జన సమూహం ఏం చేస్తారు? అంత హంగామా చూస్తే, అబ్బా ఏం చేసినారా, 1000 మంది వచ్చినారండి. ఏం చెప్పేశాడు యేసుప్రభు? చాలా చెప్పేశాడు. ఏం చెప్పాడు గుర్తులేదు కానీ పాయింట్లు
చాలాసార్లు చెప్పాడు. భోజనాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎప్పుడు నాన్ వెజిటేరియనే, రొట్టెలు చేపలు తిన్నంత పెట్టారా, లిమిటెడా? అన్నీ మాట్లాడుకొని గుంపు వెళ్ళిపోయింది. కానీ 12 మంది ఎక్స్క్లూజివ్ టీమ్. ఈ 12 మంది ప్రభుకు కావాలా? ఈ 12 మంది లోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు, చేపల రొట్టెలు తినిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు 5,000 మంది లోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు కాదు. దే ఆర్ నాట్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు మేక్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. బట్ హియర్ ఈజ్ అ డజన్ neglected, despised, simple, lay people with whom God wants to make the world upside down. కనుక మీరు వెళ్ళండి. బలవంతం చేసేటంటే ఇష్టం లేదు. కొన్నిసార్లు ప్రభువు కూడా మనల్ని కొన్ని స్థలాలకు బలవంతం చేస్తుంటాడు. మనకి ఇష్టం ఉండదు, ఈ పరిచర్య ఇష్టం ఉండదు, ఈ మందిరం ఇష్టం ఉండదు, ఈ సహవాసం ఇష్టం ఉండదు, ఈ పని ఇష్టం ఉండదు, ఈ జాబు ఇష్టం ఉండదు, ఆ రీప్లేస్మెంట్ ఇష్టం ఉండదు, ఇల్లు మారాలా ఇష్టం ఉండదు, రీలొకేషన్ ఇష్టం ఉండదు. ఎందుకు ఉండదు? అన్నీ ఒకటే. మీలో చాలామంది హాస్టల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. హాస్టల్లో మనం బీటెక్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఒక రూమ్ ఇచ్చింటారు. దానికి ఎదురుగా ఇంకోటి కూడా ఉంటుంది. అది ఫైనల్ ఇయర్లో సింగిల్ రూమ్ ఇస్తారు. అక్కడికి షిఫ్ట్ కండి అంటే వెళ్ళము. ఎందుకని? ఇదే బ్లాకే, ఇదే వాతావరణమే, ఇంతే సైజు ఉంటుంది, అంతా ఉంటుంది, నీకు సింగిల్కి ఇస్తూ ఉండడం. దీనికి అలవాటు అయిపోయాం. అలవాటు ఏం చేస్తుందంటే వెళ్ళటానికి ఇష్టపడదు. అట్లా కొంతమంది కొన్నిటికి అలవాటు అయిపోయి ఉంటారు. కానీ గాడ్ వాంట్స్ దెమ్ టు సీ వాట్ ద వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్. అందుకని మీరు ఇక్కడి నుండి వెళ్ళండి. ప్రభు ఎక్కడికో బహుశా బలవంతం చేస్తున్నాడేమో, పరిచర్య కొరకు, పని కొరకు, ప్రయాస కొరకు, ఏదో ఒక దాని కొరకు బలవంతం చేస్తున్నాడేమో. మనం ఏమనుకుంటామంటే ఈయన ఇలాగే చెప్తుంటాడే, మనం అనుకుంటే అలాగైతే. ఎవరు బలవంతం చేస్తున్నాడో వారి విషయం ఆయనకు పట్టింపు ఉంది. కనుక మొదటిది ఏంటంటే ఈజ్ ఎ కన్స్ట్రైనింగ్ గాడ్, బలవంతం చేసే దేవుడు. రెండవది ఏం జరిగింది? మార్క్ సువార్త, మార్క్ చాప్టర్ 6 వర్స్ 46, 46. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయట కొండకు వెళ్ళాను. ఎప్పుడు బలవంతం చేస్తాడు ఆ దేవుడు? బలవంతం చేసిన తర్వాత మనం వాడు పంపించి అబ్బా పీడ విరగడైపోయింది అని అనుకోడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినాం అనుకో, మీటింగ్లు అయిపోయిన తర్వాత ఏమనుకోవచ్చు? ఆ పీడ విరగడైపోయింది ఫర్ దిస్ టైం అని అనుకోవచ్చు. కానీ యేసుప్రభువు అలాగ అనుకోడు. 12 మందిని పంపించేసి ఇంక అయిపోయింది కదా అని అనుకోడు. వారి కొరకు ప్రార్థన చేయటానికి కొండ మీదకి వెళ్ళాను. ఈజ్ ఎ ప్రేయింగ్ గాడ్, ప్రార్థన చేసే దేవుడు. ఆయనకి బలవంతం చేసే మనసుంది, ప్రార్థన చేసే మోకాళ్ళు ఉన్నాయి. ఎప్పుడు ఇది ప్రార్థన? రాత్రి ప్రార్థన. ఎక్కడ చేస్తున్నాడు? కొండ మీద చేస్తున్నాడు. ఎవరి కొరకు చేసింటాడు అనుకుంటారు? ఆయన కొరకు ఏమని చేస్తాడు? మనం మోకరించి ప్రార్థన చేస్తే ఎవరి కొరకు చేసుకుంటాం? వెరీ ప్లెయిన్ సింపుల్, మన కొరకే. యేసుప్రభు ప్రార్థన చేసుకోవాలంటే ఎవరి కొరకు చేసుకుంటాడు? ఆయన కొరకు చేసుకుంటాడా? ఆయన కొరకు చేసుకోవడానికి ఏమీ లేదు. బహుశా నేను అనుకోవడం మా సముద్రంలో వెళ్ళిన 12 మంది కొరకు ప్రార్థన చేసింటాడు. మీరు అనుకుంటారా 5,000 మంది పురుషులు చేపలు రొట్టెలు తినేసి వెళ్ళిపోయారు, వాళ్ళ కొరకు చేసింటాడని మీరు అనుకుంటారా? నేను అనుకోను. ఒకవేళ మీరు అలాగ అనుకుంటే ఏమని చేసిండొచ్చు? ప్రభు వాళ్ళు చేపల రొట్టెలు తినేసి వెళ్ళిపోయారు, మళ్ళా ఎక్కువ అలర్జీ కాకుండా, రాత్రి అంత ఇబ్బంది పడుకోకుండా డైజిన్ వేసుకొని పడుకోవటానికి సహాయం చేయండి, లేకపోతే తొందరగా అరగటానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసింటారు మీరు అనుకుంటారా? నెవర్. కానీ ఈ 12 మంది బయలుదేరి వెళ్ళారు. వారి సముద్ర ప్రయాణంలో ఉన్నారు. కనుక ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదొక అనాలజీ. ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రభువారు? హెబ్రీ పత్రికలో చెప్పబడింది కదా, ఆయన మన కొరకే తండ్రి కుడి పార్శ్వన మెల్కీసెదెకు క్రమం చొప్పున విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. మనం ఈ యాత్రలో సాగిపోతున్నాం, మనం ఒక్కడిగా లేము, నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు కదా. ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ మనం ప్రార్థన చేస్తే ఫెయిల్ అయిపోతుంది, మనకు తెలుసు కదా. కానీ ప్రభు ప్రార్థన చేస్తే ఫెయిల్ అవుతుందా? మన ప్రార్థన అంటే మనకి చాలాసార్లు విశ్వాసం ఉండదు. కానీ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు కదా, తండ్రి నీవు నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకించుచున్నావని నేను నిన్ను స్తుతిస్తున్నా, లేదా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. None of his prayer was unanswered. All his prayers were absolutely answered. ఆయన ప్రార్థనలన్నీ జవాబు వచ్చినాయి. ఇప్పుడు పిల్లలే పరీక్షకి వెళ్తున్నారు అనుకో, మన దగ్గరికి వచ్చి చెప్పారనుకో, డాడీ నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు చేసేదే కాదమ్మాయి, నువ్వు పరీక్ష రాసే 3 గంటలు ఉంది కదా, 9 నుండి 12, అప్పటిదాకా కూడా నేను మోకాళ్ళ మీద ఉండి నీ కొరకు ప్రార్థన చేస్తున్నానంటే మనం ఎలా ఫీల్ అవుతాం? వద్దు డాడీ నువ్వు చేయొద్దు, నువ్వు చేస్తే నాకు గుర్తొచ్చేది కూడా రాకుండా అయిపోతుందేమో అంటామా?
ఏమంటాం మరి? ప్లీజ్ ప్లీజ్ దయచేసి చేయండి. మనం ఆపదలో ఉన్నప్పుడు దారిని పోయేవాళ్ళు కూడా వచ్చి మేము మీ కొరకు ప్రార్థన చేస్తామంటే ప్లీజ్ ప్రార్థన చేయండి. మనం అంతా బాగున్నప్పుడు ప్రార్థన చేస్తామంటే చేసుకొని నీ కొరకు మా కొరకు వద్దులే. పరీక్షలు వచ్చినప్పుడు, ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, పెళ్లి కావాలనుకున్నప్పుడు, పిల్లలు కావాలనుకున్నప్పుడు ఎవరు కనిపిస్తాడు మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు అన్నీ బాగున్నప్పుడు మేము మీ కొరకు ప్రార్థన చేస్తే పర్లేదు, మీ కొరకు చేసుకోండి. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తే ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఆయన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఈ దినాన ప్రభువారు ప్రార్థన చేసేది ఎవరికంటే రెమనెంట్. ఈ దోనె సంఘమునకు గుర్తు. ఈ 12 మంది సంఘంలోని విశ్వాసులు. ఇప్పుడు ప్రభు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఈ సంఘం అనే దోనెలో ఉన్న వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. విసుగక మన కొరకు నిత్యము విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకుడు ఆయన మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు. కనుక మన ప్రయాణంలో ఒంటరిగా లేము. సముద్రం ఉందనుకోండి, సముద్రంలో దోణి ఒకటే పోతుంది అనుకోండి, ఒకటే దోణులు వెళ్తుంటాయి, చాలా దోణులు వెళ్తాయి. అట్లాంటిక్ మహాసముద్రం ఉంది, పసిఫిక్ మహాసముద్రం ఉంది, బంగాళాఖాతం ఉంది, అరేబియా సముద్రం ఉంది. ఈ సముద్రంలో ఒకే ఒక దోణి వెళ్తుందా? ఇంకా చాలా దోణులు ఉంటాయా? మీరు రోడ్డు అయిపోయిన తర్వాత ఒకే కారు వెళ్తుంటే చాలా కార్లు వెళ్తుంటాయా? విమానం ఆకాశం అయిపోయిన తర్వాత ఒకే విమానం పోతుంటుందా? పోవటానికి పోయి డెస్టినేషన్ చేరేదాకా ఎన్నో విమానాలు పోతున్నాయి, ఎన్నో కార్లు పోతున్నాయి, అలాగే ఎన్నో ఏం పోతున్నాయి, దోణెలు వెళుతున్నాయి. వీటన్నిటిని ఆయన మానిటర్ చేస్తున్నాడు. భూమి మీద ఉండే మనుషుడే విమానాలు ఎగిరేవన్నీ మానిటర్ కంప్యూటర్ మీద చేయగలిగితే, భూమి మీద ఉన్న మనుషుడే వెళ్ళే వాహనాలన్నీ మానిటర్ చేయగలిగితే, పరమందున్న దేవుడు మన యొక్క జీవితాలు మానిటర్ చేయలేడా? అనేక సందర్భాల్లో మనకు ప్రభు ప్రార్థన చేసేది గుర్తు రావట్లేదు. మనం ఒక్కళ్ళే చేసుకుంటాం అనుకుంటాం, మన చుట్టూ ఉన్న సంఘమే మన కొరకు చేస్తుంది అనుకుంటాం. మనము చేసినా చేయకపోయినా, మన చుట్టూ ఉండేవాళ్ళు మన కొరకు చేసినా చేయకపోయినా విసుగక మానక మన కొరకే నిత్యము విజ్ఞాపన చేయించున్న ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో దేవుని సింహాసనం దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. దెర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ప్రేయింగ్. అందుకే కీర్తనలో చెప్పబడింది ఏమని? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనం రాత్రి అయినా నిద్రపోవచ్చు, కొన్నిసార్లు మనం ప్రార్థన చేయటానికి కుదరకపోవచ్చు, కానీ యేసుప్రభు అలా కాదు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక బాగా గుర్తుపెట్టుకోండి, నా కొరకు ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు లేరని అనుకోవద్దు. దెర్ ఈజ్ ఎ వన్ పర్సన్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్ ద టైమ్, 24/7/365, అండ్ హిస్ ప్రేయర్స్ విల్ నెవర్ గో వేస్ట్. ఆయన ప్రార్థన ఎప్పుడు నిష్ఫలము కాదు. మూడవది చూస్తామా? మార్క్ చాప్టర్ 6, మార్క్ సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి ఏం చూశాడు? మిక్కిలి కష్టాలు. ఎవరు చూశారు? మిగతా వాళ్ళు ఎవరు కనిపించలేదు. పేతురు ఊరోళ్ళు ఏం చూసారా? యాకోబు యోహాను ఊరోళ్ళు ఏమని చూసారా? ప్రభు చూశాడు. చూచి ఆయనకు చూచే కన్నులు ఉన్నాయి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో చూచెను 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 తెలుగు బైబిల్ ఉండే. ఈ సా ఇట్ వాస్ గుడ్, ఈ సా ఇట్ వాస్ గుడ్, ఈ సా ఇట్ వాస్ గుడ్, గుడ్ 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 గుడ్. ఆయన చూచేదంతా మంచిది, ఆయన చేసేదంతా మంచిది. వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి. మనం కష్టాలు ఉండేది ఎవరు చూడట్లేదు అనుకుంటాం. మనం తలస్తాం కదా, మా కష్టాలు ఎవరికి తెలుసండి, మా బాధలు ఎవరికి తెలుసండి, మా కన్నీళ్ళు ఎవరికి తెలుసండి, మా పోరాటాలు ఎవరికి తెలుసండి, ఎవరికి చెప్పుకోలేమండి. మాకు చెప్పుకోకపోవచ్చు, మాకు తెలియకపోవచ్చు, కానీ మన కష్టాలు తెలిసిన వ్యక్తి, మనం చూసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుప్రభు. ఎక్కడి నుండి చూశాడు? ఎక్కడికి చూశాడు? నా పాయింట్ అర్థమైంది అనుకుంటా కదా. ఎక్కడి నుండి చూశాడు, ఎప్పుడు చూశాడు, ఎక్కడ చూశాడు, ఎవరిని చూశాడు, ఎట్లా చూశాడు? మీరు సైలెంట్గా ఉంటే లేట్ అవుతుంది, లేట్ అయినా పర్వాలేదంటే మీ ఇష్టం. ఎప్పుడు చూశాడు? రాత్రి. ఎక్కడి నుండి చూశాడు? కొండ మీద నుండి. ఎవరిని చూశాడు? ప్రయాణం చేస్తున్న వారిని. ఎలాగ చూశాడు? కళ్ళతో చూశాడు. ఎట్లా కనిపించింది రాత్రి? లైట్ లేకుండా ఉంటే మనకు పక్కన వాళ్ళు కనిపిస్తారా? ఇంట్లో పవర్ పోయింది అనుకోండి, ఎవరో ఒకళ్ళు గ్లాస్ దబల్లని కిందికి వేస్తారా, ఎవరు అక్కడ అన్నారు అనుకోండి, ఇంకోళ్ళు టపటప శబ్దం చేసేస్తారా? భార్య భర్త పిల్లలు రోజు చూసుకునేవాళ్ళే, కానీ భయం. ఎందుకని? చీకట్లు ఏం కనిపిస్తుంది? అమ్మాయి ఎక్కడున్నారా
ఎక్కడున్నావు అమ్మాయి? రోజు తిరిగి నీళ్ళేగా. ఆ రోజు గుడ్డివాళ్ళు అయిపోతాం కరెంట్ లేకపోతే. మరి రాత్రి యేసుప్రభు ఎలా చూశాడు? పిల్లి కళ్ళ, సింహపు కళ్ళ, ఏ కళ్ళు? బైబిల్లో రాయబడింది, యథార్థవంతులను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించును. ఆయన కళ్ళు నిష్కలంకమైనవి. పరమగీతంలో చెప్పబడింది, అవి పాలు చేత కడగబడినట్లు తెల్లగా కనిపిస్తాయి. ఆయనకు పగలు లేదు, రాత్రి లేదు. ఆయన ఎప్పుడైనా చూస్తాడు, ఎవరినైనా చూస్తాడు, ఎక్కడైనా చూస్తాడు. ఈ ఎవ్రీథింగ్ ఈజ్ నేకెడ్ బిఫోర్ హిమ్. ఆయన ఎదుట సమస్తము తేటగా కనిపిస్తుంది. కనుక ఆయన మన కష్టాలు చూచే దేవుడు. హాగరు బాధపడుతూ అరణ్యంలో ఉన్నప్పుడు ఆదికాండంలో చెప్పబడింది, హాగర్ను చూచిన కన్నులు దాదిని బోలి కాచేను. ప్రభు ఎవరినైనా చూస్తాడు. కనుక దారెముడు పోయేవాడు కేకలేసాడు, గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసు అని చూచి. ఆయన చూస్తాడు, ఆయన చూడకుండా దాటిపోలేడు. మనుషులు మాలాంటి వాళ్ళమైతే చూసి చూడకున్నట్లు పోతాం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, అన్నీ బాగున్నప్పుడు బర్త్డే పార్టీకి, వెడ్డింగ్ యానివర్సరీకి, వెడ్డింగ్కి రమ్మంటే ఫుల్ జబర్దస్త్లో వస్తాం. కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నారంటారండి, ఇప్పుడు కుదరదులేండి. వేర్ ఈజ్ ద టైం ఫర్ అస్? కష్టాల్లో మనం రాలేము, కష్టాల్లో పాలు పొందలేము. అయితే కష్టాల్లో మనతో పాటు ఉండేది మన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఆయన మనతో వస్తున్నాడు. ఆయన మన దగ్గర నివాసం చేయాలని సంకల్పిస్తున్నాడు. కొండ మీద నుండి చూచినాడు శిష్యులను సముద్రంలోకి. ఇప్పుడు మనల్ని ఎక్కడి నుండి చూస్తున్నాడు? పరలోకములో నుండి చూస్తున్నాడు. ఎక్కడికి చూస్తున్నాడు? భూమి మీద ఉన్న మనల్ని ఆయన చూస్తున్నాడు. చూసి దాడిపోతాడా? మన మాదిరి ఆయనేం వేషధాడి కాదుగా. మన మాదిరి ఆయనేమి ఏమంటాము, మోమాటం ఉండే వ్యక్తి కాదుగా. అయ్యో ఏమనుకుంటారు, అలాంటి ఏం ఫీలింగ్ ఉండదు. ఆయన వెరీ స్ట్రైట్. అందుకనే చూచేవాడు మాత్రమే కాదు. నాలుగోది ఏం చేశాడు? గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 6 verse 48 లాస్ట్ పార్ట్, 6:48 ఆఖరి వరుస. రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. చూచే దేవుడు మాత్రమే కాదు, నడిచి వచ్చే దేవుడు. నడిచే కాళ్ళు కూడా ఆయనకున్నాయి. ఆయనకుంటేవాడు కాడు, వీల్ చైర్ అవసరం లేదు, ఆయన కంటద్దాలు పెట్టుకోవాల్సిన పని లేదు. కనుక రాత్రిపూట బైనాకులర్స్ పెట్టుకొని ఎక్కడున్నారు రాదు. మనకైతే దారి తెలియదు కనుక గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం. గూగుల్ మ్యాప్ లేకపోతే యాజ్ బ్లైండ్ యాజ్ యు ఆర్. ఎంత గుడ్డి వాళ్ళమో మనకు అప్పుడే అర్థమైపోతుంది. హ్యావింగ్ సో మచ్ టెక్నాలజీ బట్ నో గూగుల్ మ్యాప్ విత్ యూ, నథింగ్ బట్ ఎ బ్లైండ్ పర్సన్. యేసు ప్రభుకి ఏం గూగుల్ మ్యాప్ అవసరం లేదు, జీపీఎస్ అవసరం లేదు, కోఆర్డినేట్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఏ డైరెక్షన్లో ఉన్నారు, నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలా, ఏం అవసరం లేదు. కనుక మనం ఎక్కడున్నామో ప్రభువు చూస్తాడు. ఈ నోస్ అవర్ లొకేషన్. మీ పదాల్లో చెప్పాలంటే మీ యాపిల్ ఫోన్లో ఉండదు కదా, డూ యూ వాంట్ టు సెండ్ యువర్ లొకేషన్? మీ లొకేషన్ పంపించాలా ప్రభు కొరకు? ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉందా మన లొకేషను? చాలామంది మనం ఆఫ్ చేసి పెట్టుకుంటాం కదా, మనం ఎక్కడ ఉండాలో తెలియకూడదని. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ నోస్ అవర్ లొకేషన్, ఈ నోస్ అవర్ కోఆర్డినేట్స్. మనం ఎక్కడ ఏ స్థానంలో ఉన్నామో ప్రభు వారికి తెలుసు. కనుక ఆయన వారిని చూచి సముద్రం మీద నడుచుచ్చు. నాకు తెలిసి సముద్రం మీద యేసుప్రభు వారిని నడిచింది ఇదొక సందర్భమే అనుకుంటా, ఇంకెప్పుడు నడవలేదు అనుకుంటా. మనలాగా ఆయన చిత్తంలో ఉన్న వారి కొరకు, ఆయన బలవంతం చేసే వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసే వారిని ఆయన చూస్తాడు. ఆయన చూసే వారి దగ్గరికి ఆయన నడిచి వస్తాడు సూపర్ న్యాచురల్గా. ఇట్లా మనకి దేవుడు ఎలా హెల్ప్ చేయాలని మనం కోరుకుంటామంటే న్యాచురల్గా హెల్ప్ చేయాలని కోరుకుంటాం. కానీ దేవుడు మనకి ఎలాగ హెల్ప్ చేయాలని కోరుకుంటాడంటే సూపర్ న్యాచురల్గా హెల్ప్ చేయాలని కోరుకుంటాడు. అది మనకు నమ్మకం లేదు. ఎందుకంటే న్యాచురల్గా మనకు చేయలేదు కదా, సూపర్ న్యాచురల్గా ఎలాగ చేస్తాడు? మమ్మల్ని మీటింగ్ జరిగిన ఊర్లోనే భోజనం పెట్టి రొట్టెలు చేపలు తినమని చెప్పలేదు కదా, అలాంటి వాడు సముద్రం మీద నుండి మాకు నడిచి వచ్చి మాకు ఎలాగ సహాయం చేస్తాడు? అది మన లాజిక్. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నా గొప్పతనం మీరు ఈ భూమి మీద ఉండి రొట్టెలు చేపలు తినే గొప్ప సంగతి కాదు, కానీ సముద్రం మీద నేను నడిచి వచ్చేది కూడా మీరు చూసి గాలి తుఫాను ఆపివేసినప్పుడు దేవుని యొక్క మహిమతో మీరు చూడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అనేకసార్లు దాని విషయంలో మనం తప్పిపోయి ఆయన యొక్క ఉద్దేశాన్ని
ఫ్రస్ట్రేట్ నిరక్తకం చేసే స్థానంలోనికి వస్తాం. ఆయన నడుచుచు వారి యొద్దకు వచ్చి, ఇప్పుడు సముద్రంలోనికి వచ్చినారు, వాళ్ళ ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఉంటే అక్కడే ఉండాలా, లేకపోతే చనిపోతే అక్కడే చనిపోవాలి. దేర్ ఈస్ నో వే అవుట్ ఫర్ దెమ్ ఎనీ వే, బట్ ద ఓన్లీ వే అవుట్ ఫర్ దెమ్ ఈస్ టు వెయిట్ ఫర్ ద సేవియర్ టు రీచ్ దెమ్. ప్రభు వారి దగ్గరకు వచ్చటం మాత్రమే ఇప్పుడు వాళ్ళకి మార్గం ఉంది, ఇంక వేరే మార్గం ఏం లేదు. ఇప్పుడు దోనిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, యేసు ప్రభుకి ఇన్ని రోజులు మనం సేవ చేస్తే, చివరికి ఈరోజు కూడా మనం రొట్టెలు చేపలు అన్నీ పంచిపెడుతుంది, అన్ని వేల మంది వచ్చినారు, తినిపోయినారు, ఆయన కొద్దిగా కృతజ్ఞత ఉండదు కదా, మనకి రెస్ట్ తీసుకోవాలి కదా, రెక్కల ముక్కలు అయ్యేటట్లు ఆయన కొరకు సేవ చేసినాం, ఏంట్రా అందరిని దోనెక్క బలవంతాన్ని పంపించేసాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనం మిక్కిలు కష్టపడుతున్నాం, మనం ఇప్పుడు ఏమన్నా అయిపోతే మనకి సమాధి చేయడానికి కూడా దిక్కులేదు కదా, మా ఊరోళ్ళు ఎప్పుడు వస్తారా, ఎవరు చేడుస్తారా, వాళ్ళ సమాధుల గురించి బహుశా ఆలోచిస్తున్నాడేమో. ప్రభువారు రాబో దినాల గురించే, సవాళ్లను గురించి ఆలోచిస్తున్నాడు. మనకేమో సమాధుల మీద మనసు ఉంది, ప్రభుకేమో సవాళ్ళ మీద మనసు ఉంది. యేసు వారి దగ్గరికి నడుచు వచ్చాను కనుక ప్రభు ఇది నన్ను మన దగ్గర కూడా నడుస్తూ రావాలని కోరుతున్నాడు. ఈ కమ్స్ ఆల్ ద వే సూపర్ న్యాచురలీ టు హెల్ప్ అస్ అవుట్, మనకు సహాయం చేయటానికి వస్తున్నాడు. అందుకే వచ్చి ఇప్పుడు ఏం చేశాడు, 5వ దాకా చూసి ముగిస్తామా. మార్క్ చాప్టర్ 6, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 50వ వచనం. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకడని చెప్పాను. పలకరించే దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు కాదు. కొంతమంది మనమైనా మాట్లాడకుండా మౌనంగా ఉంటాం. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు భార్య భర్తలు పిల్లలు కూడా ఏం చేస్తారు, మౌనంగా ఉంటారు. అమ్మాయి నిన్నే అడిగేది, అన్నం చేసేవా, మీకేనండి చెప్పేది, భోజనం రెడీ అయిపోయింది తినిపోండి. పొట్లాడేవాళ్ళు పొట్లాడతారు అనుకోండి, కొంతమంది పొట్లాడుకుంటూ మౌనంగా ఉండేవాళ్ళు మౌనంగా ఉంటారు. కానీ ప్రభు మౌనంగా ఉండడు. ఆయన ఇశ్రాయేలు పక్షంగా మౌనంగా ఉండేవాడు కాడు, ఆయన పలకరించేవాడు. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఆయన వారిని పలకరించి, దిక్కే లేనప్పుడు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారా, దిక్కే లేనప్పుడు పలకరించేవారు కూడా ఉన్నారా. అది ఊర్లో కాదు, సముద్రముల్లో, అది పగలు కాదు రాత్రి, అది వెలపట కాదు జీవితంలో, ఆయన వచ్చి వారిని పలకరిస్తూ ఉన్నాడు. ఏమని, నేనే భయపడకుడి. ఈ విషయాలు మనకు తెలుసు కదా. ఆయన సముద్రం మీద వస్తుంటే ఏమనుకున్నారంటే భూతం అనుకున్నారు. మనం మనిషిని ఏమనుకుంటాం, లేదా ఇంకో మాటలు చెప్పాలంటే దేవుణ్ణి ఏమనుకుంటాం, భూతం అనుకుంటాం. భూతాన్ని ఏమనుకుంటాం, వెరీ గుడ్. బా ఎంత లాజికల్గా మాట్లాడతారా మీరు, ఐ అప్రిషియేట్ యూ సో మచ్. ఉదాహరణ చెప్పండి. సాతాను వచ్చినాడు ఆదికాండం 3వ అధ్యాయంలో. సాతాన్ని ఏమనుకున్నారు వీళ్ళు, సాతాన్ని ఏమనుకున్నారు, భూతాన్ని ఏమనుకున్నారు, ఈ షెల్ బి గాడ్స్ అంటే, అబ్బా మీరు దేవతలు అయిపోతారంటే నిజమా, ఇప్పుడు వాళ్ళు దేవతలే, దే ఆర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ గాడ్స్. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా బాగా అయితేమేమో అని అనుకున్నారు. కానీ ఏమైపోయారు నాకంటే మీకు బాగా తెలుసు. అందుకంటే సాతాను మనకి ఎలా కనిపిస్తాడంటే వెలుగు దూత కదా, వెలుగు కనుక దేవుడు అనేది మనం అనుకుంటాం. కానీ తర్వాత దూత అని ఆలస్యంగా అర్థమవుతుంది, ఏ దూత, వెలుగు దూత అని. యేసు ప్రభు వారు వస్తుంటే ఆయన దేవుడు అనేది కాకుండా వాళ్ళకి ఏం జ్ఞాపకం చేస్తున్నారు, ఏం తెలుస్తున్నారంటే భూతము. దేవుడు దయ్యంగా కనిపిస్తున్నాడు, దయ్యం దేవుడుగా కనిపిస్తున్నాడు. చాలా విషాదకరమైన సంగతి. కానీ ప్రభు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. వారిని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడి, నేనే భయపడకుడి, ఇట్స్ ఐ ఫియర్ నాట్. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఫియర్ నాట్. భయపడవద్దనే దానికి దేవుని యొక్క సన్నిధి. ఆయన మనతో ఉన్నాడు. నేనే అంటే పేరు చెప్పాలి కదా, నువ్వెవరు, పేరు చెప్పకుండా ఉంటామా నేనే అని. ఉదాహరణకి నేను మీకు చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఇలా భార్య భర్తలు పిల్లలు ఉన్నారనుకోండి. ఒకవేళ భర్త ఊరు వెళితే చెప్పాడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి, లేకపోతే పిల్లల్ని వదిలేసి, అమ్మాయి నేను రేపు లేదా ఎల్లుండి ఎప్పుడో మండే ఉదయకాలం 6 గంటలకు వస్తా, అంతదాకా ఎవరన్నా వచ్చి తలుపు కొట్టినా అది ఇది జాగ్రత్తగా చూసి, మనుషులు ఎవరు వచ్చినారో తలుపుది, ఊరికి తలుపు కొట్టిన వెంటనే తలుపు తీయొద్దు, అది ఇదని జాగ్రత్తలు చెప్పిపోతారు, మీకు బాగా తెలుసు కదా. అలాగే చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు సోమవారం ఉదయమే 6 గంటలకి రావటానికి బదులుగా ట్రైను బస్సు అర్లీగా వచ్చింది 5 గంటలకే. ఈయన ఆటోలో వచ్చేసాడు. వచ్చి బయట కాలింగ్ బెల్ ఉంటే నొక్కేశాడు.
ఈమెమనుకుంది భర్త లేదు కనుక అంత సరిగ్గా నిద్ర పట్టకుండా కలవరంతో అలాగే ఉండిపోయి ఉంటుంది. తెల్లవారుతో ఇంక అస్సలు నిద్ర పట్టదు కనుక అలాగే ఎదురు చూస్తుంటే బెల్లు కొడితే, అబ్బా ఎవరు బెల్లు కొట్టారు, 6 గంటలకు కదా మా ఆయన వస్తాననింది, 6 తర్వాతే రావాలా, ఇదేమో 5 గంటలకి బెల్లు కొట్టారేంటి, ఎవరా ఆయన వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళింది అనుకో. ఇంకోసారి బెల్లు కొట్టారనుకో, ఎవరు అని అడిగింది తలుపు తీయకుండా. ఆయన ఏమని చెప్తాడు, ఆయన పేరు అబ్రహాం అనుకోండి, ఏమని చెప్తాడు, అబ్రహాం అమ్మాయి తలుపు తీ అంటాడా, ఏం చెప్తాడు, అంత కాదా, నేనే తలుపు తీ. భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడేది కూడా నాకంటే మీకు బాగా తెలుసు, నాకు ఇవన్నీ అనుభవం లేదు, ఊరికే చెప్తున్నా గెస్. ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా నంబర్ లేదనుకో, నీ నంబర్ యాక్చువల్గా ఆమె ఫోన్లో ఉంటుంది, ఆమె నంబరు నీ ఫోన్లో బహుశా ఉంటుంది. బహుశా నీ నంబరు నీ ఫోను నీకు అందుబాటులో లేదు, ఛార్జింగ్ అయిపోయింది, ఎవరితో ఒక బ్రదర్ తిప్పించుకుని ఉంటావు, నీకు ఎలాగ నంబర్ ఉంది కనుక డైల్ చేసినావు, కొత్త నంబర్ నుండి వచ్చిందని ఆమెకు అనుమానం, ఎవరు అని అనింది అనుకో, వెంటనే ఏం చెప్తావు, నేను అబ్రహాం అమ్మాయి అంటావా, నేనే, చెప్పు ఏం చేస్తున్నావు, తిన్నావా, నేనే, పేరు చెప్పవేంటి చెప్తారా. ఒకవేళ భార్యే ఊరు వెళ్ళింది అనుకో, ఆమె కూడా చెప్పింది, నేను కూడా ఉదయం 6 గంటలకు వస్తానండి, అంతదాకా పని అమ్మాయి వచ్చినా నీళ్ళు పట్టేవాళ్ళు వచ్చినా, తర్వాత పాలవాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా తలుపు తీయొద్దండి, మీరు తలుపు తీసేసి వెళ్ళి పడుకొని ఉంటే పాలవాళ్ళు నీళ్ళు వేసేవాళ్ళు పనివాళ్ళు వచ్చి అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటారు, మీకు అసలు సోదే స్పర్శే ఉండదు అంటే సలహాలు చెప్పినట్లు ఉంటుంది ఒకవైపు, సూచనలు చెప్పినట్లు ఇంకో వైపు ఉంటుంది, తిట్ల దండకం ఇంకో వైపు ఉంటుంది, అన్ని కలిపి కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆర్ ఇంటర్వూవెన్ సో దట్ లవ్ మే బి పోర్డ్ ఫోర్త్. ఇప్పుడు ఆయనకు అర్థం కాదు, అయిపోయిన తర్వాత నన్ను తిట్టిందా, పొగిడిందా, సలహాలు చెప్పిందా, సూచనలు చెప్పిందా. దట్ ఈస్ ద మ్యాజికల్ మిస్టరీ ఆఫ్ సిస్టర్స్. కాదంటారా, చెప్పు. సో సిస్టర్ ఉదయం వచ్చింది అనుకో, 5 గంటలకు బెల్ల కొట్టింది, ఇంక అప్పుడే నిద్ర పట్టింటుంది, మీకు తెలుసు కదా బ్రదర్స్ తెల్లవారుదామని బాగా నిద్ర పడుతుందని, అప్పుడే నిద్ర పట్టి అబ్బా బెల్ల కొట్టిందా, ఏదో మంచిగా నిద్రపోదాం వెళ్ళిపోయింది కదా ఈ అమ్మాయి అని అనుకుంటా ఉంటే నిద్రలో కూడా వదిలేటట్లు లేదే అనుకొని కష్టంగా వెళ్ళాడు అనుకో, అని తలుపు తీయటానికి బద్ధకంగా ఉండి, ఎవరు, నేనే, ఆమె పేరు షారా అనుకోండి. తలుపు కొట్టిన తర్వాత ఎవరు అంటే నేను షారా అని చెప్తుందా, ఏం చెప్తుంది, నేనే అంటే పేరు చెప్పాలి కదా, చెప్తారా చెప్పరా, నో, నేనంటే నువ్వు అర్థం చేసుకోవాలి, నేనే అనే 2 అక్షరాల్లోనే వాళ్ళు ఎవరో తెలుస్తుంది, వాళ్ళ స్వరమేమో తెలుస్తుంది, యూ రికగ్నైజ్ ఎవ్రీథింగ్, అంటే అదే నీకు ఆధార్ కార్డు, అదే సోషల్ సెక్యూరిటీ నంబరు, నేనే అనేది ఎవ్రీథింగ్ ఫర్ యూ కాదా. అలాగే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారనుకో, సాయంకాలం 5కి వస్తామన్న పిల్లలు 4కే వచ్చారనుకో, వచ్చిన వెంటనే మామూలుగా పిల్లలు వస్తారంటే మనకు తెలుసు, వాళ్ళు ఒక్కసారి బస్ ప్రెస్ చేయరు కదా, చేస్తూనే ఉంటారు మన తలుపు తీసేదాకా. 4 గంటలకు వచ్చి బెల్ల కొట్టారనుకో, కొడుతూనే ఉన్నారు, ఎవరు పిల్లలకు బెల్ల కొడుతున్నారు, పిల్లలు 5 తర్వాత కదా వచ్చేది, ఇప్పుడే వచ్చినారు ఏంటి అని అనుకున్నా, కానీ రాళ్ళే ఎవరని కొడుతున్నారేమో అని వెళ్ళామా, ఎవరు అని అంటే నేనే. నువ్వంటే ఎవరు, పేరు ఇస్సాక అనుకో, కొడుకు పేరు ఇస్సాక్ అని చెప్తాడా, నేనే ఎవరు నేనే అంటారు. సరే, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, నాలంటోడు వచ్చి పొరపాటున నేను కూడా బెల్ల నొక్కాను, మీరు లోపలండి అన్నారు అనుకో, ఎవరు అని, ఇప్పుడు నేను అన్నాను అనుకో, నేనే అని, తలుపు తీసిన తర్వాత నాకు ఎలాగ షాక్ ట్రీట్మెంట్ ఉంటుంది, నేనే అని. మరి ఎవరంటారు, ఎవరు అనటానికి లేదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, భర్త భార్య పిల్లలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే నేనే. ప్రభు ఇక్కడ అదే అన్నాడు, భయపడకుడి, ఇట్స్ ఐ. The presence of God is felt in every individual's life and a family and a church. కనుక ఆ ధోనిలో ఇప్పుడు ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ ధోనిలోనికి ఇప్పుడు ఆయన వచ్చినాడు, వచ్చిన వెంటనే ఏమైంది, అద్దరికి చేరింది. కనుక మనం కూడా ఒక దరిన ఆరంభించినాం, ఇప్పుడు ఇంకొక దరికి ప్రయాణం అయిపోతున్నాం. ఏదో ఒక పాట కూడా ఉండాలనుకుంటా ఇంగ్లీష్లో, ఓ గ్లోరీ టు గాడ్, హీ హ్యాస్ లిఫ్టెడ్ మీ అప్, హీ హ్యాస్ లిఫ్టెడ్ మీ అప్, ఐ నో I am going to reach the other side. And the name of the God is glorified. ఓ దినాన్ని మనం ఈ లోకాన్ని అంతా విడిచిపెట్టి వెళ్తాం. ఈ లోకంలో ప్రభు మనతో పాటు ధోనిలో ఉంటాడు.
పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు మనం సింహాసనం మీద ఉంటాం. మనతో పాటు ఆయన ధోనిలో ఉండేది మేళ, ఆయనతో పాటు మనం సింహాసనం మీద ఉండేది మేళ. మనతో పాటు ఆయన సముద్రంలో ఉండేది వేళ, ఆయనతో పాటు మనం పరలోకంలో ఉండేది మేళ. మనతో పాటు ఆయన చీకట్లో ఉండేది మేళ, ఆయనతో పాటు మనం వెలుగులో ఉండేది మేళ. మనతో పాటు ఆయన మానవుడిగా ఉండేది మేళ, ఆ దేవుడితో పాటు మనం కూడా మహిమా దేహంతో ఉండేది మేళ. మనతో పాటు అద్దాన్ని చేరేది మేళ, ఆయనతో పాటు నిత్యత్వములో ఉండేది మేళ. వాట్ ఏ గ్రేస్ ఇట్ ఈస్. దేవుని ఎంత కృప. పాపలమైన మనల్ని ప్రేమించి ఆ దేవుడు మనల్ని ధైర్యపరచుట కొరకై తానే అన్నాడు, ఐ యామ్ విత్ యూ, నేను మీతో కూడా ఉన్నాను. ఐజాక్, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. ఇజ్రాయెల్, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. డిసైపుల్స్, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ.